కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు వేడుకలు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో విద్యార్థుల మధ్య గురువారం కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు భోజన సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాసబాబు మాట్లాడుతూ ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా పుట్టినరోజులు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశాలతో ఈరోజు అందులో పాఠశాలలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న పంతం నానాజీ మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, మరింత ఎత్తుకు ఎదగాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్వి రమణమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే నానాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సలాది నాగబాబు, అవంతి నగర్ వాసులు, ఆర్వి రమణమూర్తి దంపతులు, వినాయక పద్మావతి దంపతులు, బి సురేష్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అందరికీ అందరవాడు శ్రీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రెడ్ క్రాస్ వారు నిర్వహించినటువంటి అందుల పాఠశాల గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాల తిమ్మాపురంలో మరి ఫ్లెక్సీలు కానీ ఇంకోటి కానీ ఆడంబరాలకి పోకుండా సేవా కార్యక్రమం చేయమని చెప్పి మా నాయకుడి పిలుపు మేరకు ఈరోజు ఈ అందుల పాఠశాల వారి సమక్షంలో కేక్ కట్ చేసి వారికి చాక్లెట్లు, బిస్కెట్స్ పెడుతూ, అలాగే భోజనం తిమ్మాపురం తాతాజీ గారు వీరందరూ కలిపి వారికి భోజనం ఏర్పాటు చేశారు. వీరి అందరి ఆశీస్సులతోని ఆయన ఇంకా ఎనలేని సేవలు చేయాలని, మరి కొన్ని సేవల్లో నాకు తెలిసినటువంటి సేవా కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ మీద ఈ రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు అని చెప్పి ఈ విధంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే అయిన కొద్ది రోజుల్లోనే 1,27,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద తీసుకొచ్చిన ఏకైక ఎమ్మెల్యే ఈ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ పంతం నానాజీ గారు అని చెప్పేసి సగౌరవంగా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే పేదలకి ఇళ్ల పట్టాలు అని చెప్పి ఈ 6 పంచాయతీలకి ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు కల్పించాలని చెప్పి మౌలిక సదుపాయాలతో సైతంగా కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఆయన సర్వే చేయించాడు. అది ఇంకా ప్రజలకు ఎవరికీ తెలీదు. ఆయన సీక్రెట్గా సర్వే చేయించి అది కూడా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి నాకు మాటగా తెలుసు. అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పోయిన ప్రభుత్వంలో ఈ మైక్ ఇస్తే చాలు బూతులు 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 మంత్రులందరూ కూడా వినలేక టీవీలు కట్టేసిన రోజులు ఉన్నాయి. పిల్లలు చూసి పాడైపోతారని చెప్పి మేమైతే కేబుల్ కూడా తీయించేసాం. అలాంటి రోజుల నుంచి మరి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్ ఇవ్వగానే మన రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ ఈ 8 పంచాయతీలు 1,32,000 ఓట్లు స్థానికంగా వాళ్ళు హక్కు లేకుండా అయిపోయారు. స్థానిక ఓటు హక్కు దాన్ని తీసుకొస్తే ఆర్థిక సంఘ నిధులు 15వ ఆర్థిక సంఘ నిధులు చెక్ పవర్ అనేటటువంటి సర్పంచ్కి వస్తుందని చెప్పి ద్వారాగా ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని అటు ఆడాకాక మగాకాక అయిపోయిన ఈ 8 పంచాయతీలు ఏదైతే వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, స్వామినగర్, టీచర్స్ కాలనీ, చీడిగ, తోరంగి, ఇంద్రపాలెం ఇవన్నీ కూడా 1,32,000 ఓట్లు స్థానికంగా కోల్పోయారు ఓటేయడం. సో అవన్నీ కూడా మైక్ ఇవ్వగానే ఫస్ట్ మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల మౌలిక సదుపాయాల కోసం తొలి అడుగు పెట్టింది శ్రీ పంతం నానాజీ అని చెప్పి నేను సగౌరవంగా విన్నవించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆయన తిరుపతిలో దర్శనం చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆ బ్లెస్సింగ్స్ నిండుగా ఉండాలని, ఇలా ప్రజల కోసం ఇంకా ఎన్నెన్నో ఆయన సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.